చూస్తున్నా. అక్క మరి రీతు ఎలిమినేషన్ అయింది కదా, దాని మీద మీ ఒపీనియన్ చెప్పరా? దాని మీద నేనేం చెప్పలేను. అదే ఫేర్ అనుకుంటున్నారా? ఫేర్ ఏం కాదు, అన్ఫేర్. తనకన్నా గేమ్ ఆడిన వాళ్ళు ఉన్నారు, కానీ తను ఎలిమినేట్ అయిందంటే నేనేం చెప్పలేను. ఫేర్ ఏం కాదు, అన్ఫేర్ అనిపిస్తుంది. సో నేను రీతు మాట్లాడుతూ ఇప్పుడు దాకా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను, ఫేక్ గేమ్ ఎవరు ఆడుతున్నారంటే బర్నీ గారి పేరు చెప్పారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? తనకు అనిపించింది ఫేక్ అంటే ఇంకెవరు ఆడరు. ఇంక ఇన్ని వీక్స్ వచ్చింది కాబట్టి ఫేక్ గేమ్ ఎవరు ఆడరు. ఇంకా తను ఫేక్ అంటే బయట తను చాలా కోపంగా ఉంటారని నాగబాబు గారు వచ్చి చెప్పారు కదా, తన ఇంట్లో కోపం చూపించట్లేదు కాబట్టి ఫేర్ అనుకోయిందేమో, అన్ఫేర్ అనుకోయింది. మరి ఇప్పుడు రీతు బయటకు వచ్చేసింది అక్క, పవన్ గేమ్ ఆడతారంటారా? ఆడతాడు, 2 weeks కదా ఆడతాడు, ఎందుకు ఆడాడు? టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 5లో కళ్యాణ్, తనుజ, ఇమానిల్, భరణి గారు, సుమన్ శెట్టి ఇమాన్యుల్ ఎట్లా ఆడుతున్నారు? బాగా ఆడుతున్నారు. అంటే తనుజాని ప్లస్ ఇమాన్యుల్ని దాటుకొని ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు కదా. తన గేమ్ నిజాయితీగా ఉంది, తన గేమ్ నిజాయితీగా ఆడాలనుకున్నాడు, తన టాలెంట్ అంతా పెడుతున్నాడు కాబట్టి వస్తున్నాడు అంతే. అంటే ఆయనలో మైనస్ అంటే చెప్తారు, ప్లస్ అంటే కళ్యాణ్లో మైనస్ ఏం లేదు, అంత ప్లస్సే, ఇంకా మైనస్ అయితే ఏం లేదు. సరే అండి, ఒకటి చెప్పండి. ప్రస్తుతం తనుజాని బిగ్ బాస్ ముద్దుపెట్టుగా భావిస్తున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో నడుస్తుంది. తనుజ బిగ్ బాస్ ముద్దుపెట్ట అంటున్నారు. తనుజ గెలవడం కోసమే బిగ్ బాస్ పోరాటం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. తనుజ ఇప్పటి వరకు ఆడినట్లు ఎక్కడా కూడా కనిపించలేదు. తనుజ ఆడినట్టు క్రియేట్ చేస్తున్నాడు బిగ్ బాస్ అంటున్నారు. క్రియేట్ మనం అనుకుంటున్నాం, ఎందుకంటే తనుజ వచ్చిన నుంచి మా టీవీలోనే సీరియల్ గానీ అన్ని చేసింది. తనకి సపోర్ట్ అనుకోవద్దండి, తన సపోర్ట్ అని ఎలా అనుకుంటారు? సపోర్ట్ అయితే కాదు, తను వచ్చి నుంచి మా టీవీలోనే సీరియల్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ చేసింది. తను అందరికీ తెలుసు కాబట్టి అందరూ ఓట్లేస్తున్నారు, తను బట్టే ఆమె గెలుస్తుంది. అలానే తన గేమ్స్ కూడా అంత ఎఫెక్ట్ పెడుతుంది కదా, ప్రతి గేమ్లో ఆమె కెప్టెన్ అవ్వాలని ఫస్ట్ వీక్ నుంచి ట్రై చేసి 10th week లో అయ్యింది. అట్లా సపోర్ట్ ఏం కాదు, తన గేమ్ తను ఆడుతుంది. చెప్పండి, తనుజ ఎవరైతే ముందుగా ఫ్రెండ్షిప్ చేస్తుందో, ఎవరైతే ముందు తనుజ క్లోజ్ గా ఉంటుందో ఆ తర్వాత ఆ వ్యక్తి ఎలిమినేట్ అయిపోతున్నాడు. అది సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చి చెప్పిందని మీరు చెప్తున్నారా? నేను చెప్పట్లేదు, అలా ఏం కాదు, బయట ఓట్లు వేస్తున్నారు కదా, అట్లా తను క్లోజ్ అవుతుందో తను ఫ్రెండ్షిప్ చేస్తుందో బయటకు వచ్చి తను చూడలేదు కదా. తను ఎలిమినేట్ అయ్యేది ఎవరి నుంచి? మన ఓట్ల ద్వారా అవుతున్నారు అంతే. తను ఎంత గెలిపించాలైనా సోషల్ మీడియాని అందరిని ఆపలేరు కదా. మా టీవీ అయినా బిగ్ బాస్ అయినా ఎవరు ఏ ఛానల్ అయినా ఆపలేరు కదా. తన టాలెంట్ బట్టి గెలుస్తుంది అంతే. తనుజ ఒక స్ట్రాటజీ ఉపయోగిస్తుంది ప్రజెంట్. చాలా మంది ఏడుపు స్ట్రాటజీ నడిపిస్తుంది. అది కంటిన్యూగా ఆడటం అనేది తన ఒక స్ట్రాటజీ ఉపయోగిస్తుంది. కోపం చూపిస్తే కోపం అంటారు, అరిస్తే అరిసింది. తనుజ స్ట్రాటజీ కంటిన్యూ ఒక్కరోజు కూడా ఏడవకుండా లేదు. ఇప్పుడు రీతు నవ్వుకోకుండా ఒక రోజు కూడా లేదు, ఇన్ని వీక్స్ ఉంది కదా. దాని స్ట్రాటజీ అని ఎందుకు అనలేదు? ఎవరిది వాళ్ళది అంతే. దానికి స్ట్రాటజీ అని ఎందుకు అనుకుంటే తను వీక్ అంతే. ఇప్పుడు తను ట్రెడిషనల్గా అందంగా రెడీ మంచిగా ఉంటుంది, అది స్ట్రాటజీ అయితే కాదు కదా. తన మెంటాలిటీ, తన బిహేవియర్ అంతే. ఒక ఏదైనా బాధ అనిపించినప్పుడు ఏడుస్తుంది, దాన్ని కూడా స్ట్రాటజీ అనుకుంటే మనం కూడా ఏడుస్తాం కదా. అలాగే తనుజ ఇష్టపడే భరణి ఉన్నాడో, భరణి తన నాన్నగా భావించింది కదా, అలాంటప్పుడు భరణియే తనని ఎందుకు నామినేషన్ చేశాడు? చాలా ఫేర్ గేమ్ ఆడాలి అక్కడ. నాన్నని మాత్రం నేను ఎలిమినేట్ చేయను, సేవ్ చేస్తానని కాదు కదా. సేవ్ చేసే పొజిషన్లో వచ్చినప్పుడు చేస్తారు, కానీ ఎలిమినేట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కూడా చేస్తారు కదా. బిగ్ బాస్ అనేది 24 కిలో. ఇప్పుడు నేను తప్పు చేశానంటే నా తప్పు కనబడలేదు, తన తప్పే కనబడింది అని అడుగుతారు. అది ఇంట్లో అయితే అడగరు కదా. ఫీలింగ్, అది తండ్రిగా ఫీలింగ్, డాడీ ఫీలింగ్ వచ్చింది, కానీ ఆ మాత్రం ఎలిమినేట్ చేయరు అని ఉండదు కదా. ఒకటి చెప్పండి, భరణి బయట పోవడానికి కారణం తనుజ అంటారా, దివ్య అంటారా? తన బిహేవియర్, భరణి బిహేవియర్ అంతే. తనుజ అట్లా అని కాదు, దివ్య అని కాదు. ఇప్పుడు దివ్య పోయిందంటే భరణి కాదు కదా, తన బిహేవియర్ అంతే. టోటల్గా ఓవరాల్గా ఒకటి చెప్పండి, నిన్న ఏదైతే రీతు బయటకు వచ్చింది కదా, బయటకు వచ్చిన తర్వాత రీతు ఏమందంటే చాలా కొంతమంది మీద కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. భరణి ఫేక్ అని చెప్పింది. తర్వాత తనుజాని తీసుకొచ్చి అటు ఇటు మార్చిపెట్టింది కదా పోయేటప్పుడు నాగార్జున గారు లాస్ట్ మూమెంట్లో. దాని పట్ల మీరేమంటారు? తనకు అనిపించి, ఇప్పుడు నాకు అనిపించింది నేను చెప్పాను, తనకు అనిపించింది తనకు చెప్పింది. దాన్ని తప్పు అనలేను, అలానే రైట్ అనలేను. నేను అనిపించింది నేను చెప్పగలను అంతే. టాప్ 5లో కాదు, విన్నర్ అయితే కళ్యాణ్ అంతే. ఇమాన్యుల్, టాప్ 1 కళ్యాణ్, తర్వాత తనుజ, తర్వాత ఇమాన్యుల్, తర్వాత పవన్. గేమ్ అయితే ఉంది, అట్లా కనిపించలేదు. ఇప్పుడు కళ్యాణ్ గెలుస్తున్నాడు కాబట్టి ఇమాన్యుల్ కనబడట్లేదు అంతే, అంతకు మించి ఏం లేదు. అందరూ బాగానే ఆడుతున్నారు.
ఇద్దరు ఎవరు గెలుస్తారనేది తెలియదు. ఇద్దరు మంచిగా ఆడుతున్నారు. ఇద్దరు ఎవరు గెలుస్తారనేది తెలియదు. నాకైతే కళ్యాణ్ గెలవాలని ఉంది అంతే. వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంది? ఫ్రెండ్స్ అంతే. బాండింగ్ మంచిగానే ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కూడా ఇప్పుడు బయటకు వస్తే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వేస్తారు. ఫ్రెండ్స్ అంతే. ఒకటండి, ఇప్పుడు మీరే తనుజను కళ్యాణ్ గురించి ఫ్రెండ్స్ అన్నారు. ఇదే మాటన ఇందాక ఏదైతే రీతు బయటకు రాగానే అడిగాము, డిమాండ్ పవన్ కి మీకున్న సంబంధం ఏంటంటే మేము లవ్ చేసుకున్నాం అనే యాంగిల్లో మేము చెప్పట్లేదు, మేము ఫ్రెండ్స్ అని చెప్పారు. అదే క్వశ్చన్ ఏదైతే శివాజీ ఉన్నాడో, శివాజీ ఇంటర్వ్యూలో మీరు ఐ లవ్ యూ చెప్తారని అడిగాడు. అప్పుడు మేమే ఆన్సర్ చెప్పలేదు. దీన్ని బట్టి మీరేమంటారు ఈ బాండింగ్స్ గురించి? ఓవరాల్ గా వాళ్ళిద్దరు ఫీల్ వేరు, కానీ తనుజ అన్ను కళ్యాణ్ ఫీల్ మీరు అడిగారు కాబట్టి నేను చెప్పా ఫ్రెండ్స్ అని. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని అనలేము, లవర్స్ అని అనలేము. వాళ్ళిద్దరు ఫీలింగ్స్ వాళ్ళ ఇష్టం, అది మనం చెప్పలేము. మరి జనాలందరికీ ఏ విధంగా పోర్ట్రేట్ చేశారు వాళ్ళు? జనాలకు లవర్స్ లాగా. ఇప్పుడు బయటకు వచ్చాక ఏ విధంగా మళ్ళీ పోర్ట్రేట్ అవ్వాలి వాళ్ళు బయటకు వచ్చాక? మరి అది వాళ్ళు ఉండే బట్టి అంతే ఉంటది. కదా. మరి అలాంటప్పుడు ఎవరైతే ఉన్నారో రీతు దానికి ఆన్సర్ ఇవ్వలేకపోతుంది, ఎందుకంటారు? తన లవర్ గా ఫీల్ అయిందేమో, తన లవర్ గా ఫీల్ అయి ఉండొచ్చు. తనుజ అన్ను కళ్యాణ్ అట్లా ఫీల్ అవ్వలేదు, పోర్ట్రేట్ కూడా బయటికి చేయలేదు కదా. మరి వాళ్ళిద్దరు ఫీల్ అయి ఉండొచ్చు. బయటకు వచ్చి లవర్స్ అయినా అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. వాళ్ళ ఫీల్ అది. ఓవరాల్ గా బాండింగ్స్ మీరేమంటారు? 3 బాండింగ్లు, భరణి బాండింగ్, డిమాండ్ పవన్, అలాగే ఆర్మీ కళ్యాణ్. బిగ్ బాస్ లో ఒక బాండింగ్ ఉంటది, బయటకు వచ్చినాక ఒక బాండింగ్ ఉంటది. ఏ బాండింగ్ ఏం సంబంధం లేదు అంతే. ఓవరాల్ గా బిగ్ బాస్ లో బాండింగ్ గురించి చెప్పండి. సో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వారం సంజన అనుకుంటున్నా. సంజన గాని భరణి గాని. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.